గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు దిశ పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ గా దిశ పేపర్లో ఒక వార్త ఇవ్వడం జరిగింది. ఇండియన్స్ ఓవర్ థింకర్స్, అనవసర విషయాలపై ఎక్కువ ఫోకస్. సో మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ సఫర్. దేశంలో 81% మందిది ఇదే పరిస్థితి. బాస్ నుంచి ఒక్క మెసేజ్ వచ్చిన బెంబేలే. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్క ఇన్స్టా పోస్ట్ కోసం రోజులో 5 గంటలు థింకింగ్ అంట. సో సెంటర్ ఫ్రెష్ యాదవ్ సర్వే వెల్లడి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. సో ఏంటంటే ఇండియన్స్ ఓవర్ థింకర్స్, అనవసర విషయాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అని చెప్పి ఒక సర్వేలో తెలపడం జరిగింది. సో ఇది కరెక్టా కాదా అనేది, సో వీళ్ళ సర్వే అనేది చేసిరు, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి. సో మేజర్ గా ఒక బాస్ నుంచి మెసేజ్ వస్తే బెంబేలు ఎత్తిపోతున్నారు అని చెప్పి ఒక సర్వే. సో ఇది ఎంతవరకు కరెక్ట్? సో అబ్సల్యూట్ ఇది కరెక్ట్. ఎందుకంటే బాస్ ఎంప్లాయీ రిలేషన్ అనేది ఒక భయపడడం అంటే బాస్ నుంచి ఏదైనా చెప్తే కథ ఇంకా అది ఇంకా గజ 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 ఉనికిపోయే పరిస్థితిలో ఉన్నారనమాట ప్రజెంట్ గా ఎంప్లాయీస్. సో అట్లాంటి పరిస్థితులు మరి ఇక్కడ ఉన్నాయి. మరి దేశంలో 81% మంది ఇదే పరిస్థితి. ఒక్క ఇన్స్టా పోస్ట్ కోసం రోజులో 5 గంటల థింకింగ్. మరి ఇన్స్టాలో ఏం పోస్టింగ్ చేస్తారో ఏమో తెలియదు, కానీ ఒక్క ఇన్స్టా పోస్టింగ్ కోసం 5 గంటలు టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట. సో అంత వాల్యుబుల్ టైం మరి ఇన్స్టా పోస్ట్ కోసం, మరి దానివల్ల ఏమొస్తుందో మరి ఏమో కానీ. సో అదొకటి. సో అనవసర విషయాలపై ఎక్కువ ఫోకస్. సో ఇది మాత్రం ఎంతో అంతో నిజమే ఉంటుండొచ్చు. ఎందుకంటే అనవసర విషయాలపై మీడియా కూడా, కొన్ని వార్తా సంస్థలు కానీ మీడియా సంస్థలు కానీ అనవసర విషయాలను ఎక్కువగా ఫోకస్ చేస్తుంటది. అవసరమైన విషయాలు ఎంతవరకు చూపిస్తున్నాం? ఈ రోజులలో మీడియా సంస్థలు, శాటిలైట్ మీడియా సంస్థలు ఏం చూపిస్తున్నాయి? ప్రజలకు అవసరమయ్యి ఎంతవరకు చూపిస్తున్నాయి? సంచలనం కోసమే ఎక్కువగా చూపిస్తున్నాయి. మీరు ఒకసారి ఒక 12 గంటల మీడియా ప్రసారాలను చూసినట్టయితే ఇంపార్టెంట్ ప్రజలకు ఉపయోగపడేటి, విద్యార్థులకు ఉపయోగపడేటి ఎంతవరకు ఉన్న ఎంతవరకు మీడియా ఇస్తుంది? సో అదే హీరోయిన్స్ గురించి, సంచలనాల గురించి, అతనేమన్నాడు దాని గురించి, అలాంటి విషయాలు చాలా ఎక్కువగా ప్రచారంలోకి వస్తాయి, ఎక్కువగా వ్యూయర్షిప్ ఉంటుంది. సపోజ్ చాలా మంది కొంచెం ఇంట్రెస్టింగ్ విషయాలు, భారతదేశంలో జరిగే విషయాలు కానీ, కొన్ని విషయాలు అంటే సమాజంలో ఏం జరుగుతుంది, మనం ఎట్లా అనే దాని గురించి చాలా వీడియోస్ చేస్తుంటారు. కానీ అలా ఎక్కువ వ్యూయర్షిప్ ఉండదు. వ్యూయర్షిప్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? సో నడి రోడ్డు మీద బట్టలు ఇప్పేసి తిరిగేటోళ్లకు, రోడ్డు మీద డ్యాన్స్ చేసేటోళ్లకు, సో ఇట్లాంటి వాళ్ళకు వ్యూయర్షిప్ ఎక్కువ ఉంది. సో ప్రజెంట్ గా మరి అనవసర విషయాలు ఎక్కువ వ్యూయర్షిప్ వస్తున్నాయి అంటే దేనికి? దాని మీద ఇంట్రెస్టింగ్ ఉంది. సో అది ప్రజెంట్ గా ఈ సర్వే అనేది ఆ విధంగా చెప్తుందని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇదొకటి. నెక్స్ట్, $3 ట్రిలియన్ ఎకానమీ విజన్ 2047. అంతర్జాతీయ ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలు వచ్చే నెల 2వ వారంలో ముసాయిదా సిద్ధం. సో దీనికి సంబంధించిన తెలంగాణ రైజింగ్ 2047. సో ముఖ్యమంత్రి గారు ఒక విజన్ డాక్యుమెంటరీని రెడీ చేస్తున్నాడు. సో 2035 వరకు $10 ట్రిలియన్ 2035 వరకు $1 ట్రిలియన్ ఎకానమీ. సారీ, అబ్సల్యూట్లీ. సో 2000 దీన్ని బోర్డు మీద 2035 వరకు $1 ట్రిలియన్ ఎకానమీ. 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీ. ఇది ప్రజెంట్ గా ముసాయిదా అంటే ఒక డ్రాఫ్ట్ గాని, ఒక విజనరీగా చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే 2047 ను చాలా మంది అంటే నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, చాలా మంది లీడర్స్, ముఖ్యమంత్రులు 2047 విజనరీ డాక్యుమెంట్ అనేది చాలా మంది
రిలీజ్ చేయడం జరిగింది. దానికి ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ఖచ్చితంగా దీన్ని అచీవ్ చేయగలుగుతామని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి ఇండియా ప్రకారం చూస్తే ఇండియా 2047 వరకు సెకండ్ ప్లేస్ లో, థర్డ్ ప్లేస్ ఆల్రెడీ లార్జెస్ట్ ఎకానమీగా ఇప్పుడు ప్రెసెంట్ గా ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాము. ఫోర్త్ నుంచి థర్డ్ ఈజీగా వెళ్ళిపోతుంది. సో మనం అప్పుడు 2047 వరకు కంపల్సరీ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉండాలని చెప్పి 2000 అంటే భారత్ 2047 వరకు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు. సరే, అప్పటి వరకు ఎవరు అధికారంలో ఉంటారు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు, ఎవరు ఉంటారు అదనేది ఒక పక్కకు ఒక పాలసీ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేది అనేది ఎల్లప్పుడూ కంటిన్యూ అవుతుంటుంది అనమాట. సో ఒక పాలసీ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే వచ్చే గవర్నమెంట్లు కూడా దాన్ని ఫాలో అవుతాయి. ఇది రాజకీయ పక్షం కాదు, ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది ఒక వ్యవస్థకు సంబంధించింది. ఖచ్చితంగా ఒక రాష్ట్రం గురించి ఏదైనా పాలసీగా దాన్ని ముందుకెళ్తే దాన్ని కంపల్సరీ దాన్ని స్వాగతించాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని కంపల్సరీ సలహాలు సూచనలు ఇవ్వాలి. సో దీనికి సంబంధించి తెలంగాణ రైజింగ్ 2047 కి సంబంధించి నేను కూడా కొన్ని సలహాలు ఇస్తున్నాను. నేను కూడా మెడికల్ దానికి సంబంధించి, ఎందుకంటే దీంట్లో 2047 తెలంగాణ రైజింగ్ దాంట్లో ఎందుకంటే ఇప్పుడు $1 ట్రిలియన్ ఎకానమీగా చేయాలంటే మెడికల్ పరంగా ఏ విధంగా ఉండాలి, సో టూరిస్ట్ పరంగా ఏ విధంగా ఉండాలి, టూరిజం పరంగా ఏ విధంగా ఉండాలి, RRR రోడ్డు ఎంతవరకు అది ఉపయోగపడుతుంది, $3 ట్రిలియన్ ఎకానమీకి, ఫ్యూచర్ సిటీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, హైటెక్ సిటీ ఇట్లాంటి ఇవి సిటీస్ ఎంతవరకు ఉపయోగపడుతుంది. సో ప్లస్ ఇంకా టైర్ 1 టైర్ 2 సిటీస్ అక్కడ ఎట్లా డెవలప్ కావాలి. సో ఇది ఒక ప్రణాళిక అనమాట, ఒక పెద్ద ప్రణాళిక. ఇది డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నా, కానీ ముసాయిదా కమిటీ మాత్రం సెప్టెంబర్ లో ఒకటి అదే నవంబర్ కల్లా తుది రూపు ఇచ్చేలా సర్కార్ ప్లాన్. సో అంతర్జాతీయ ప్రముఖుల నుంచి కూడా సలహాలు సూచనలు సో తీసుకుంటున్నారని చెప్పి ఇక్కడ ఒక అయితే వార్త ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఎస్, స్పోర్ట్స్ పాలసీ. తెలంగాణ 2025 స్పోర్ట్స్ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. చాలా ఒక మంచి స్పోర్ట్స్ అంటే యువత అనేది పెడదోరణ పట్టకుండా వేరే వేరే అలవాట్లు కాకుండా స్పోర్ట్స్ అనేది ఒక క్లారిటీగా ఉండాలి, ఒక పాలసీగా ఉండాలని చెప్పి నిన్న స్పోర్ట్స్ కు మినిస్టర్ కు సంబంధించి వాకేటి శ్రీహరి, అది మక్తల్ ఎమ్మెల్యే వాకేటి శ్రీహరి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పాలసీని రిలీజ్ చేయడం జరిగింది. దాన్నే తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025. సో ఇందులో దాదాపు 9 సంస్థలతో ఎంఓయు కుదుర్చుకున్నారు. ముఖ్యంగా గోపిచంద్, అభినవ్ బింద్రా, సో గగన్ నారంగ్, సో చాలా మందితో అకాడమీస్ తో ఇవి తెలంగాణ గవర్నమెంట్ ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ముఖ్యంగా ఒలింపిక్స్ లో 2036 కానీ 2028 లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ కానీ తర్వాత జరిగే ఒలింపిక్స్ 2036 ఒలింపిక్స్ లో కానీ భారత్ కు గోల్డ్ మెడల్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గా 150 కోట్ల మంది జనాభా ఉన్న ప్రజలలో ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాకపోవడం చాలా సిగ్గుచేట అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. సో దానిపై ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మన యువతకు కంపల్సరీగా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇది తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025 ని రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో ఉన్న ముఖ్య అంశాలు ఒకసారి చూస్తే ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధం, గోల్డ్ మెడల్ రాకుంటే అందరికీ అవమానం, క్రీడా పాలసీ లేకనే యువత పెడదారి, సో డ్రగ్స్ కు అలవాటు పడుతున్న నేటి తరం అని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వండి. సో స్పోర్ట్స్ బడ్జెట్ కూడా చాలా పెంచుతానని చెప్పినారు, చాలా పెంచుతాం, స్పోర్ట్స్ బడ్జెట్ ని పెంచుతాం. ఎవరైనా ఔత్సాహిక క్రీడాకారులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఇంటర్నేషనల్ కోచెస్ తో కోచింగ్ ఇస్తాం. సో స్పోర్ట్స్ అనేది ఒక చిన్న తరగతుల నుంచే ఒక 5వ తరగతి నుంచే దాన్ని ఒక పాఠ్యాంశంగా తీర్చిదిద్దాం, వాళ్ళందరికీ వసతులు చేకూరుస్తాం అని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే తీసుకొని ఈ స్పోర్ట్స్ పాలసీని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో
బిఫోర్ ఏంటంటే ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన కొందరికి, హైదరాబాద్ కు చెందిన నందినికి ఇంకా ఇద్దరికి వాళ్ళకు పారితోషికం కూడా పారితోషికం కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పాలి. సో దీనిపై ముఖ్యంగా దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అసలు స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్పోర్ట్స్ అంటే అసలు చాలా మందికి ఉంటది, కానీ కొంచెం ఫైనాన్షియల్ కారణాల వల్ల, కొంచెం వివిధ కారణాల వల్ల చాలా మంది జాబ్స్ కి అడిక్ట్ అయిపోతారు. ఇమీడియట్ గా ఏదో డిగ్రీ కాగానే జాబ్ లో ఉండాలి. సో ఎందుకంటే సమాజం కూడా పక్కనున్న సమాజం కూడా మన పక్కన అలానే తయారైంది. ఎందుకంటే ఎవరైనా స్పోర్ట్స్ ఆడుతుంటే అంత వాల్యూ ఉండదు, కానీ ఏదైనా జాబ్ చేస్తుంటే అరే వాడు జాబ్ చేస్తుంటారా, వాడు ఇంత సంపాదిస్తుంటారు అనేది ఒక నానుడి అనేది నడుస్తుంది. దాన్ని తట్టుకోవాలి. సో తట్టుకొని వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి, ప్రాపర్ గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా యువత అనేది విపరీతమైన యువత మన దాంట్లో, భారతదేశం అనేది యువతకు ఒక కుదవలేంది. సో ఇంత పెద్ద యువతను కరెక్ట్ మేనర్ లో గైడెన్స్ ఇస్తే వీళ్ళు మంచి స్పోర్ట్స్ పర్సన్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్ గా తయారైపోయి సో నేషనల్, ఇంటర్నేషనల్, ఒలింపిక్స్ ఇట్లాంటి వాటిలో చాలా మంది పాల్గొనే అవకాశం ఉంది. భారతదేశానికి ఎంతో పేరు తెచ్చే అవకాశం ఉంది. దీని అందరూ ఉపయోగించుకోవాలి. సో స్పోర్ట్స్ పాలసీని రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన వాకేటి శ్రీహరి గారిని ఒకసారి దీని గురించి అడిగి తెలుసుకుందాం. సో The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. సో బిజీ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకేముందంటే, మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం అని చెప్పి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇది పర్టికులర్ గా కేటీఆర్ గురించి నా విషయం అనుకుంటా. నెక్స్ట్ గొర్రెల స్కామ్ వెనుక బీఆర్ఎస్ పెద్దలు, 1000 కోట్ల కుంభకోణంలో ఎవరి వాటా ఎంత? త్వరలోనే మాజీ మంత్రి తలసానికి ఈడీ నోటీసులు. ఇది పర్టికులర్ గా ఈడీ ఎంటర్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈ కేసులలో ఎంటర్ అయింది. ఇందులో దాదాపు 1000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ఈడీ చెప్తుంది. మరి దానికి సంబంధించిన ఏంటంటే అసలు చాలా అకౌంట్లు తీసుకోరంట వీళ్ళు. దాదాపు 200కు పైగా మ్యూల్ ఖాతాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి అని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. సో ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు, పని మనిషిపై లైంగిక దాడి కేసులో బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు అని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. మనందరికి తెలిసిందే, దేవేగౌడ సౌత్ నుంచి 2వ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి పివి నరసింహారావు, సెకండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి దేవేగౌడ. ఇతను జేడి అదే కర్ణాటకలోని జనతా జేడిఎస్ పార్టీ నుంచి అతను అదే వ్యవస్థాపకుడు కూడా జేడిఎస్ పార్టీ. సో ఇద్దరు కొడుకులు అనమాట దేవేగౌడ. ఒకరు కుమారస్వామి, ఇంకోరు ఉంటారు. అతని కొడుకే రేవన్న కొడుకే ప్రజ్వల్ రేవన్న. సో ప్రజ్వల్ రేవన్న ఒక లైంగిక కేసులో ఇరుక్కోవడం, బెంగళూరు కోర్టు అతనికి శిక్ష కూడా ఖరారు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ మనవడై ఉండి ఇట్లాంటి చిల్లర చేతలు చేస్తే అతను ఎంత మనసు నొచ్చుకొని ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు దేవేగౌడ ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఖచ్చితంగా ఇతను అప్పుడు ఈ కేసు జరిగినప్పుడు, అంటే అప్పుడు పని మనిషి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తున్నప్పుడు అతను బయట కంట్రీ లండన్ లో ఉండడం జరిగింది. అప్పుడు దేవేగౌడ ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. నువ్వు ఇమ్మీడియట్ గా పోలీసుల ముందు లొంగిపో, ఇది నేను తట్టుకోలేకపోతున్నా, ఏదైనా ఉంటే పోలీసులో న్యాయం కోసం పోరాడని చెప్పి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ రాసిన తర్వాత ఇతను లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు శిక్ష ఖరారు కూడా చేయడం జరిగింది, జీవిత ఖైదు. సో చాలా సిగ్గుచేట అనమాట. ఎందుకంటే ఒక ఉన్నత స్థానంలో ఒక ఉన్నత వ్యక్తిగా ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న మనవాడు ఇలాంటి చిల్లర గా ఒక పని మనిషిని, తన ఇంట్లో పని మనిషిని, ఎంతో మంది ఆడవాళ్ళను లైంగికంగా వాడుకొని వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పి ఇతనిపై చాలా క్రిమినల్ కేసెస్ నమోదయ్యాయి. సో శిక్ష కూడా పడడం అనేది భారతదేశంలో ఎంత పెద్ద వాళ్ళైనా ఏదో ఒక రోజు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనే దానికి ఉదాహరణగా
ఈ రేవన్న నిలిచిండని చెప్పాలి. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. The person you have called is speaking to. ఇంకా నెక్స్ట్, సరోగసి దందాపై సర్కార్ సీరియస్. సో రాష్ట్రంలోని ఫెర్టిలిటీ సెంటర్లపై తనిఖీలు అని చెప్పి ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది. ఉన్నత అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి దామోదర ఆదేశాలు. సో ఈ సరోగసి దందా అనేది ప్రజెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో చాలా కలకలం సృష్టిస్తున్నాయి. సో అది వీళ్ళు స్పర్మ్ బిచ్చగాళ్ళ దగ్గర తీసుకున్నారని చెప్పి, సో అండాలు వేరే దగ్గర తీసుకున్నారని చెప్పి, సో చాలా అసలు వీళ్ళకి ఎవరైతే సరోగసిపై ఈ పుట్టిన పిల్లలు అసలు వాళ్ళకు సంబంధించిన డిఎన్ఏ కాకపోవడం చాలా కలకలం సృష్టించింది. సో దీనిపై ఖచ్చితంగా తెలంగాణ మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక డిఎన్ఏ చేంజ్ కావడం వల్ల ఆ పుట్టిన బాబు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈమె డాక్టర్, ఈమె ఒక బాబును పుట్టించింది సరోగసి ద్వారా. సో వాళ్ళ దగ్గరికి పెరుగుతున్న క్రమంలో ఈ డిఎన్ఏ మీ బిడ్డ కాదని చెప్పి వేరే సెకండ్ ఒపీనియన్ తీసుకునేసరికి వాళ్ళు ఇమీడియట్ గా ఆ బాబును తీసుకొని వచ్చి శిశు విహార కేంద్రంలో పెట్టిపోవడం జరిగింది. అంటే ఎంత బాధాకరం చూడండి. అనాథగా ఇప్పుడు ఆ బాబు పెరగాల్సి వచ్చింది. సో ఆ బాబు కూడా క్యాన్సర్ ఉందని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఇప్పుడు అది ఎంత బాబుకు ఎంత సఫర్ కావాలి. సో ఇదంతా ఎంత దారుణం. సో ఇట్లాంటి దారుణాలకు ఒక ఉన్నత విద్యావంతురాలు ఐవీఎఫ్ అంటే ఎంత, ఆమె చదువుకుంది ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇంకా మీద గైనకాలజిస్ట్ కంటే ఇంకా చదువుకోవాలి. ఇంకా ఐవీఎఫ్ అంటే చాలా హైలీ ఎడ్యుకేటెడ్, అది చాలా సైంటిఫిక్ గా చాలా క్రిటికల్ గా ఉంటుంది. సో అట్లాంటిది చాలా చదువుకున్న జ్ఞానవంతురాలు, విద్యావంతురాలు, ఇట్లాంటి ఆమె ఇంత రోడ్డు మీద చిల్లర రూపాయల లెక్క రోడ్డు మీద భిక్షగాలను వీళ్ళని పట్టుకొని వీళ్ళంతో దందా చేసి ఒక పెద్ద మాఫియా లెక్క రన్ చేయడం అంటే ఇది చాలా బాధాకరం. ఎందుకంటే డబ్బుల కోసం ఇంత కకృతి పడి ఇంత వ్యవస్థను ఇంత దిగజార్చాల్సి, ఆమె చదువుకున్న చదివేంది అసలు. ఐవీఎఫ్ అంటే ఇంత పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్. సో ఎంత చాలా మంది ట్రై చేస్తారు గైనకాలజిస్ట్ ఐవీఎఫ్ కోసం, ఆ కోర్స్ కోసం చాలా మంది ట్రై చేస్తారు, కానీ అందరికి రాదు. చాలా రేర్ గా వస్తుంది ఐవీఎఫ్ డిగ్రీ. సో అట్లాంటి దాన్ని వీళ్ళు మిస్యూజ్ చేసుకొని డబ్బుల కోసం ఇట్లాంటి దందాలు చేయడం అనేది చాలా విచారకరం. దీనిపై ఖచ్చితంగా గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మరొకసారి ట్రై చేద్దాం. సార్ The person you have called is speaking. సో ఎనీవే సార్ చాలా బిజీ వస్తుంది. సో ఎనీవే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు న్యూస్ అనాలిసిస్.